ఇంత ఉదయాన్నే ఈయన ఫోన్ చేస్తున్నారేంటి? కట్ చేసిందేంటి? శారదా, ఈరోజు నువ్వు నాతో ఫోన్ మాట్లాడకుండా వదలను. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయాల్సిందే, నాతో మాట్లాడాల్సిందే. హలో, ఏంటండి ఇంత ఉదయాన్నే కాల్ చేశారు? అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. శారదా, సాధారణంగా పిల్లలు ప్రేమించుకుంటే పెద్దలు అడ్డొస్తారు, కానీ మన విషయంలో పిల్లలే మనకు అడ్డొస్తున్నారు. ఏంటి ఉదయాన్నే ఇది? మీకేమైనా మతిపోయిందా? శారదా, ఐ లవ్ యూ. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే వల్లరి. నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది, అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయ్యా నా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. మీకేదో అయింది. నేను ఫోన్ కట్ చేస్తున్నాను. సరే, నువ్వు ఇప్పుడు ఫోన్ కట్ చేసావంటే గగన్ గారికి ఫోన్ చేసి నీకు ఫోన్ ఇమ్మని చెప్తే ఆ తర్వాత నీ ఇష్టం. జీవితంలో వాడు మీ ముఖమే చూడాలనుకోవడం లేదు, అలాంటిది నాకు ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడా? ఇవ్వకపోతే రాత్రింటి తలుపులు తీసుంచు, గోడ దూకొచ్చి మరి నిన్ను కలుస్తాను. మీరేమైనా కొత్తగా నన్ను ప్రేమిస్తున్నారా ఏంటి? శారదా, అర్ధరాత్రి ఒక అబ్బాయి అమ్మాయి కోసం వస్తే అది ప్రేమ కదా? అవును. అయితే మన గగను ప్రేమలో పడ్డాడు. అవును శారదా, రాత్రి భూమి కోసం గగన్ గోడ దూకి మరి తనని కలవడానికి వచ్చాడు. గగన్ భూమిని ఇష్టపడ్డం కాదు, ప్రేమిస్తున్నాడు.